బుజ్జమ్మ చెప్పింది నిజమే మిస్సమ్మ, మీరు వెళ్ళి సార్తో మాట్లాడండి అని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్, నేను వెళ్ళినా పిల్లలు వెళ్ళి మాట్లాడినా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మేము మధ్యలో వచ్చిన వాళ్ళమే కదా అని బాగి చెప్తుంది. అమర్ అని మనోహరి పిలవగానే నేను అమర్నా అని అమర్ అడుగుతూ ఉంటాడు. అవును, నీ పేరు అమరేంద్ర అని మనోహరి అంటుంది. నేను మీకు తెలుసా అని అమర్ అడుగుతాడు. అవును తెలుసు అని మనోహరి చెప్తుంది. ఎప్పటి నుండి తెలుసు అని అమర్ అంటాడు. చాలా ఏళ్ళ నుండి తెలుసు అని మనోహరి అంటూ ఉంటే మీరెవరు అని అమర్ అంటాడు. నా పేరు మనోహరి అని మనోహరి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. రాథోడ్, మేమంతా కాదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు రాథోడ్. నువ్వైతే మొదటి నుండి చాలా ఏళ్ళ నుండి ఆయనతో ఉన్నావు కదా, ఆయన అడిగిన వాటికి ప్రతి దానికి నువ్వే ఓపికగా సమాధానం చెప్పగలవు. వెళ్ళు రాథోడ్, వెళ్ళు అని బాగి చెప్పడంతో అలాగే అని రాథోడ్ వస్తూ ఉంటాడు. మనోహరియా అని అమర్ అడుగుతూ ఉంటే అవును, నేను చాలా బాగా తెలుసు, నీ గురించి నాకు ప్రతిదీ తెలుసు అని మనోహరి చెప్తూ ఉంటే కానీ నాకేది గుర్తుకు రావడం లేదు అని అమర్ అంటాడు. నీకు నేను ప్రతి విషయం కూడా గుర్తుకు చేస్తాను కదా, నెమ్మదిగా అన్నీ నీకు గుర్తొచ్చేలా చేసి నిన్ను నార్మల్ మనిషిని చేస్తాను, ఐ ప్రామిస్ యూ అంటూ మనోహరి చాలా సంతోషంగా అమర్ చేయి పట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది. అసలు నేనెవరు, నేనేం చేసేవాణ్ణి, నాకేం జరిగింది, మీరు నాకు ఎలా పరిచయం అయ్యారు, మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, మీరేం చేస్తుంటారు అని అమర్ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే కూల్, అన్ని ప్రశ్నలు ఒకేసారి అడగకూడదు, నేను నిదానంగా అన్నీ అర్థమయ్యేలా చెప్తాను కదా, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటూ మనోహరి భుజం పై చేయి వేసి తడుముతూ చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి అదంతా చూసి మనోహరి గారు అని అరుస్తూ ఉంటే మనోహరి ఉలిక్కిపడి తిరిగి చూస్తూ ఉంటుంది. మీరు ఇక్కడేం చేస్తున్నారు, ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి అని రాథోడ్ వచ్చి అరుస్తూ ఉంటే మనోహరి అమర్ దగ్గర నుండి పరుగులు పెడుతూ రాథోడ్ దగ్గరికి వచ్చి ఎందుకు రాథోడ్ అలా అరుస్తున్నావు, అమర్ పరిస్థితి తెలుసు కదా, డిస్టర్బ్ చేయకూడదు అని మనోహరి అంటుంది. చూడండి, మీరు డిస్టర్బ్ చేయకండి, ముందు మీరు వెళ్తారా లేదా అని రాథోడ్ అంటాడు. మనోహరి గారు అతనెవరు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి చాలా సంతోషపడుతూ విన్నావు కదా, అమర్కి నా పేరు తెలుసు, నువ్వెవరో తెలీదు, కాబట్టి నేనే ఉంటాను, నువ్వే బయటికి వెళ్ళు అని మెల్లగా చెప్తూ ఉంటే మనోహరి గారు అతను మీ మీద ఎందుకు అరిచారు, మిమ్మల్ని ఎందుకు బయటికి వెళ్ళమని చెప్తున్నాడు అని అమర్ అడుగుతూ ఉంటాడు. రాథోడ్, అమర్ స్ట్రెస్ అవుతున్నాడు, నువ్వు ముందు బయటికి వెళ్ళు అని మనోహరి చెప్పడంతో రాథోడ్ బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు మనోహరి గారు అతను మీపై అలా అరిచేసి వెళ్ళాడు, అతను ఎవరు, ఇక్కడ ఏం చేస్తుంటాడు అని అమర్ అడుగుతూ ఉంటే అన్ని ప్రశ్నలు తర్వాత చెప్తానని చెప్పాను కదా, ముందు లాన్లోకి వెళ్ళి అలా ఫ్రెష్ అవుదాం రండి అని మనోహరి భుజంపై చేయి వేసి మరీ అమర్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఏంటి రాథోడ్ అప్పుడే వచ్చేసావు, ఆయనతో మాట్లాడావా అని బాగి అంటే డాడ్ నిన్ను గుర్తుపట్టాడా రాథోడ్ అని, ఏం మాట్లాడా డాడ్ అని అంజు బుజ్జమ్మ వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. మనం లేట్ అయ్యాం మిస్ అమ్మ, నాకంటే ముందుగా మనోహరి అక్కడికి వెళ్ళి మాట్లాడింది అని రాథోడ్ చెప్తూ ఉంటే అప్పుడే మనోహరి అమర్ని పట్టుకొని మరీ తీసుకొస్తూ ఉంటుంది. అలా చూసి బాగా చాలా బాధపడుతూ ఉంటుంది. యాదమ్మ, నేను సార్ ఇద్దరం లాన్లో కూర్చుంటాము, మా ఇద్దరికి ఒక మంచి కాఫీ తీసుకురా అని మనోహరి చెప్తుంది. తను అని అమర్ అడుగుతూ ఉంటే ఓ మర్చిపోయాను, తను యాదమ్మ మన సర్వెంట్ అని మనోహరి చెప్తుంది. రా అమర్ వెళ్దాము అంటూ మనోహరి తీసుకువెళ్తూ ఉంటే వెళ్తూ అమర్ బాగి వైపు అలానే చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. బాగి పిల్లల్ని చూసి అమర్ ఒక్క క్షణం ఆగిపోయి వీళ్ళంతా ఎవరు, ఇక్కడెందుకున్నారు అని అడుగుతూ ఉంటే అమర్ నేను తర్వాత చెప్తాను, ముందు రా నువ్వు అని మనోహరి తీసుకువెళ్తుంది. అలా మనోహరి అమర్ని లాన్లో కూర్చోబెడుతూ ఉంటే రాథోడ్ కోపంగా వెళ్తూ ఉంటాడు. ఆగు రాథోడ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం మాట్లాడినా కూడా ఆయన డిస్టర్బ్ అవుతాడు, నువ్వు అన్నట్లు మనం కొంచెం లేట్ అయ్యాము, కానీ ఆయన స్ట్రెస్ అవ్వడం అస్సలు మంచిది కాదు, ఆయన రికవరీ అవ్వడమే మనకు ముఖ్యం అని బాగి అంటూ ఉంటుంది. సార్ పరిస్థితిని అడ్డు పెట్టుకొని ఆ మనోహరి రెచ్చిపోతుంది మిస్సమ్మ, ఏం చేస్తుందో చూస్తున్నావు కదా మిస్సమ్మ అని రాథోడ్ రగిలిపోతూ చెప్తూ ఉంటే తను ఎదురు చూడని అవకాశం వచ్చింది కదా, మరి వదులుకుంటుందా చెప్పు అని బాగి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. బాగి, రాథోడ్, పిల్లలు అందరూ కూడా గుమ్మం దగ్గర నిలబడి లాన్లో కూర్చున్న అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే చెంబా కాఫీ తీసుకురావడంతో తీసుకో అమర్, ఇదిగో ఈ లాన్ మొత్తం చూస్తున్నావా, ఇదంతా మనమిద్దరం కలిసి పెంచాం అమర్ మనోహరి చెప్తూ ఉంటుంది. మనం కలిసి పెంచితే నాకేమీ గుర్తుకు రావడం లేదు అని అమర్ అంటే
ప్రెషర్ తీసుకోకు, నిదానంగా అన్నీ గుర్తుకొస్తాయి, ముందు బ్రీత్ తీసుకో, రిలాక్స్గా ఉంటూ అని మనోహరి చెప్తూ ఉంటుంది. బాగి ఇదంతా కోపంగా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఒసే బాగి, ఇదే నేను ఈ పరిస్థితి, ఈరోజు మిమ్మల్ని ఇంటి గుమ్మం దాటించాను, రేపు గేటు కూడా దాటించేస్తాను, మీ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, డాడ్తో ఉండాల్సింది నువ్వు, ఆ మనోహరి ఆంటీ అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావేంటి అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. అవునమ్మా, సార్ని బాగా చూసుకోమని డాక్టర్ అంకుల్ కూడా చెప్పారు కదా, సార్తో ఉండాల్సిందే, మాట్లాడాల్సిందే మనమమ్మ, వెళ్దాం పదా అని బుజ్జమ్మ కూడా అంటూ ఉంటుంది. వద్దు పిల్లలు, సారు స్ట్రెస్ తీసుకోకూడదు, తీసుకుంటే అది ప్రమాదకరమని డాక్టర్ చెప్పారు కదా అని రాథోడ్ చెప్తాడు. అందుకే నేను కూడా ఆలోచిస్తూ ఉంటే ఈ లోపలే మనోహరి ఒక అడుగు ముందు వేసి ఆయనకి దగ్గరైపోయింది అని బాగి బాధపడుతూ ఉంటే అప్పుడే మనోహరి వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. క్లాప్ ఇంకా అయితే నువ్వు ఓడిపోయావు, నేను గెలిచానని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా బాగి, అబ్బా ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, నాకు ఎంత సంతోషంగా ఉందో అని మనోహరి అంటే, అవునండి మీలాంటి వాళ్ళకే ఆ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు, లేకపోతే ఈ పాటికి మీరు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండాలి అని రాథోడ్ అంటాడు. నీకు దక్కిన ఈ గెలుపు తాత్కాలికమే మనోహరి, ఎప్పటికైనా గెలిచేది నేనే, ఆయనకి గతం గుర్తుకు వచ్చిన మనుక్షణం నీ బ్రతికేంటో ఒక్కసారి ఆలోచించుకో అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటే, నేనేం ఆలోచించుకోకుండానే ఇలా స్టెప్ తీసుకున్నాను అనుకుంటున్నావా బాగి, అన్నీ ఆలోచించుకొనే ఇలా స్టెప్ వేశాను, ఇప్పుడు అమర్ నా సొంతమైపోతాడు, ఇక ఈ సామ్రాజ్యం మొత్తం నాదే, మీరందరూ నా దయాదాక్షిణ్యాల మీదే బ్రతకాలి అని మనోహరి చెప్తూ ఉంటుంది.